ఇదేంటి మామ? సాస్ కదా మామ. సాస్ తెలుగులో ఏమంటారు మామ? Hey guys, welcome back to my YouTube channel. So this is my puppy. His name is Rocky. సో మ్యాటర్ ఏంటంటే ఓకే, ఈరోజు నేను నా ఫ్రెండ్ విక్రమ్ ఇద్దరం కలిసి నైట్ రైడ్ ఎంజాయ్ చేయబోతున్నాము. అది ఎలా ఉండబోతుందో ఏంటి అనేది మీరు ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. ముందుగా నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి, ఓకేనా? అండ్ మీకు ఈ వ్లాగ్లో చల్లగా ఎలా ఎంజాయ్ చేయబోతున్నామో మొత్తం చూడబోతున్నారు అంతే. సో లెట్స్ గో. సో బాయ్ చెప్పు, అక్కడ చూడమని చెప్పు, వీడియో చూడమని చెప్పు. సరే సరే, తర్వాత బాయ్. సో గైస్, నా ఫ్రెండ్ వచ్చాడు వికీ. సో ఈస్ వెయిటింగ్ డౌన్ స్టైర్స్. సో లెట్స్ గో. సో గైస్, హీ ఈస్ విక్రమ్, మై చైల్డ్హుడ్ బడీ. సో మార్నింగ్ మనోడు అడ్వకేట్ అనమాట. సో ఈవినింగ్ వచ్చేసి ఇలా రేసింగ్ అండ్ ఈజ్ ఆల్సో రిప్రజెంటింగ్ హీజ్ యమహా అనమాట. యమహాకి నువ్వేంటి రాది? సో ఈజ్ రిప్రజెంటింగ్ బ్లూ స్ట్రిక్స్. సో వాట్ ఆర్ యూ ఇన్ దట్? రైడ్ కోఆర్డినేటర్ ఫర్ యమహా AP తెలంగాణ. You can say expert rider for Yamaha for AP తెలంగాణ. ఓకే, సింపుల్ టర్మినాలజీ. సూపర్. సో బేసిక్గా దాని అర్థం ఏంటంటే ఎనీథింగ్ దట్ Yamaha does in both the states, I'll be the main person. Okay. I was the main person. Oh. So right now, switching of profession to advocacy. So we'll be very professional at. Okay. సో మనోడు బైక్ ఇది. మనోడి బైక్ ఇది అనమాట, R3. లైట్స్ ఉంది. So let's go, Vijay. You know one special thing about my bike? This is a CBU. Okay. వేరే కంట్రీ నుంచి షిప్ చేయించుకున్న బైక్. కంప్లీట్ బిల్డ్ యూనిట్ షిప్లో వస్తుంది, ఒక బాక్స్లో. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ 2 బైక్స్లో ఒకటి విచ్ వాస్ సోల్డ్ ఇన్ ఇండియా. అరౌండ్ నాకు తెలిసి ఒక 250 బైక్స్ దాకా ఉండొచ్చు అంతే ఇండియాలో. ఓకే. అండ్ one is right in front of you. Super. And I'll just give an overlook of this bike. సో మధ్యలో ఇంకా షార్ట్స్ చూస్తారలే మీరు. సో లెట్స్ గో వికీ, వాట్ యు సే? లెట్స్ గో. యా లెట్స్ గో. పైనుంచి పట్టుకున్నాం అనుకో, ఆ మూమెంట్ నా మీద పట్టు. చల్లగా ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం? క్లైమేట్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ కావాలంటే అయితే ఒకటి ఐస్ క్రీమ్ ఉండాలా, లేకపోతే 2 చాయ్ ఉండాలా. అయితే ఎక్స్ట్రీము, లేకపోతే మన చిల్ అయితే నుంచి ఒక హాట్గా మంచి ఒక చాయ్. సో మోస్ట్ ఫేమస్ మన నీలోఫర్ పోదాం, అట్లా పోయి ఒక చాయ్ తాగి, మంచి చాయ్ తాగి, మస్కాల్ అట్లా మలాయిలో టిప్ చేసుకుని తినేసి ఆ తర్వాత ఆలోచిద్దాం ఇంకేం చేద్దాం. హోల్ నైట్ ఇస్ వెయిటింగ్ ఫర్ us baby. సెట్. సో గైస్, మన వికీ గారు చెప్పినట్టు ఇప్పుడు మనం క్యాఫే నీలోఫర్ వెళ్ళబోతున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ద ప్లేస్. నాకు రీసెంట్గా చాలా నచ్చింది. చాయ్ ఇంకా మస్కాబన్ నా ఆఫీస్ వాళ్ళు పిలిపించారు, అది కూడా వీడియో తొందరలో రాబోతుంది. సో ఇప్పుడు మనం క్యాఫే నీలోఫర్ వెళ్ళబోతున్నాము. ఈ చల్ల వెదర్లో హాట్ చాయ్ విత్ మస్కాబన్, అంతేనారా? ఓకే సరే. అంత లోపల కింద మీరు ఏం చేయాలంటే, ఎంతమంది చాయ్ లవర్స్ చూస్తారు, ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారు, ఒక మంచి ఇద్దరు డిబేట్ వేసుకుంటాం. ఎట్లుంటుంది కమెంట్ సెక్షన్లో చూసేటప్పుడు మాకు మంచి ఒక ఫీల్ వస్తుంది అనమాట. రైట్. సో ఏమంటాం, ట్రాఫిక్ రూల్స్ అయితే పాటించండి, ఓకే? డోంట్ స్కిప్ అండ్ గో అండ్ డ్రైవ్ సేఫ్. వికీ, నువ్వేమో చెప్పగలుగుతున్నావా? అంతే మామ, అంతేనా? 10 నిమిషాలు లేట్ అయినా పర్లే,
ఇట్లా సిగ్నల్ దగ్గర పోయి ఈ ఎరుపు కనపడుతుంది చూడు, దాని అర్థం పొమ్మని కాదు, ఆగమని. అదే సినిమాలో చెప్తాను చూడు, నేను మొన్న చూసిన, గ్రీన్ ఉంటే వెళ్ళమని, ఆరెంజ్ ఉంటే ఇంకా స్పీడ్కి వెళ్ళమని, రెడ్ ఉంటే అసలు ఆకుండా వెళ్ళిపోమని. అట్లొద్దు, ఇగో ఇట్లా ఆకుపచ్చ వచ్చినప్పుడు అప్పుడు పోదాం మనం, అప్పుడు ఏం లేదు, పీస్ఫుల్గా వెళ్ళిపోదాం ఇట్లా. అండ్ ఆల్సో టు క్యారీ హెల్మెట్ వేసుకోండి. ఇప్పుడు వేసుకోవడం కారణం ఏంటంటే కొంచెం వీడియో చేద్దామని అంతే తీసాము, లేకపోతే మేము కూడా ప్రికాషన్స్తోనే ఉంటాము. డ్రైవ్ సేఫ్. ఇంట్లో మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీ లవ్ వన్స్ ఎవ్రీ వన్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. సో బెటర్ డూ టేక్ ప్రికాషన్స్ అండ్ డ్రైవ్ సేఫ్. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. చూస్తున్నారు, ఎంత బాగుంది. మనం ఫాస్ట్గా వెళ్ళడం కన్నా ఇలా చల్లగా మెల్లిగా చిల్ అవుతూ మన జాన్తో వెళ్తుంటే ఆ కిక్కే వేరప్పా. డూ ట్యాగ్ యువర్ బెస్ట్ బడీస్ సో దాట్ ఆ వీడియోస్ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. And he is Vikram. So we are at Cafe Nilofer. And Vikram from Sideward. ఎట్లా ఉండాలి, ఇట్లా ఎట్లుంది, ఎట్లా ఇప్పుడే నీలోఫర్ చాయ్ తాగి ఎక్కడికి వెళ్దాం మనం ఫిక్స్ అయ్యాము. సో ఈ బ్రిడ్జ్ చూసే ఉంటారు కదా, సో మీరే గెస్ చేయండి ఎక్కడికి వెళ్తున్నామో. సో తొందరలో మీకే అర్థమైపోతుంది మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది. ఏమంటావు మీకు, అంతే కదా? రీచ్ అయ్యే లోపల కింద కమెంట్ సెక్షన్ లో ఏడా పోతున్నామో గెస్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ కొడతారు. హైదరాబాద్ వాళ్ళు అయితే పక్కా బరాబర్ అర్థమైపోతే మేము ఏడున్నాము. ఈ ఫ్లైఓవర్ చూస్తేనే అర్థమైపోవాలి ఈ పాటికల్లా మేము ఏడకపోతున్నాము. ఏమంటారు హైదరాబాద్ బాయ్స్? బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవ్రీవన్, సో గెస్ చేయండి, కమ్ ఆన్ సూన్. చూద్దాం ఇట్లా ఎట్లా వెళ్ళిపోదాం, దింపడమా? ఎట్లా దుంకుతారా? ఆడ ఎగిరి పడుతుంది ఇప్పుడు. దుంకడం ఏందిరా? దుంకాలి ఇప్పుడు, ఏడం తిరుగుతుంది. దుంకడం అంటే ఎట్లా దుంకుతాం? ఇట్లా ఇటు ఎగిరి అటు ఆ రోడ్ పైన పడ్డాం అంతే. అరే వద్దురా. ఓ బాగుంటుందమ్మా, వస్తుంది.
ఏమ్రా నన్ను పిచ్చడి చేస్తావు? విక్కీగారికి బాగా అలవాటు అనమాట నన్ను పిచ్చోడి చేయడము. అక్కడ నుంచి దుంగదామని ట్రై చేస్తుండు. సో అది కాదనమాట. రే నవ్వుతావేంట్రా రే? సైలెంట్ అయిపోయినావు. లేవమ్మా, వద్దు మామ. అరే మస్తు దుక్కినాం రా రే. ఇట్లా ఎగురితే అయిందని ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ దొరికినట్టు. ఆడ పోయి పార్కింగ్ ఫీజు తప్పించుకొని బయట దిగారు మన వాళ్ళు బయట కూడా ఇట్లా ఓపెన్ చేసి టప్ మామా నేను వచ్చినా అంటారు. వెయిటింగ్ ఇక్కడ చేస్తారు అనమాట. ఆడ వెయిటింగ్ చేస్తే పైసలు కట్టాలా. Hey Vicky, what's up? So this is the place మేము అనుకుంది అనమాట. ఎయిర్పోర్ట్లో ఏరో ప్లాజాలో కూర్చొని టైం అంటే టైం వచ్చేటప్పటికి 2:17 నైట్ 2 o'clock ఆల్మోస్ట్. నైట్ 2:17 అవుతుంది టైం. సో యాక్చువల్గా దారిలో ఏమనుకున్నామంటే ఆన్ ద వేలో కూర్చొని ఎక్కడన్నా మంచి పంజాబీ దాబా కానీ ఇండియన్ దాబా కానీ మనం దొరికితే అక్కడ పోయి మంచిగా మన స్టైల్లో పప్పు దాల్ తడక జీరా రైస్ లేకపోతే రోటీ కర్రీ మంచిగా తిన్నాం అనుకున్నాము. అన్ఫార్చునేట్లీ మేము అటు ఇటు తిరిగి వచ్చేటప్పటికి ధాబాలన్నీ మూసిపడేసారు. ఏం చేస్తాం ఇలా వచ్చి అనుకుంటా ఇక్కడ వచ్చేదని. ఇక్కడికి వచ్చి ఆలుగడ్డలు తింటున్నాం అక్కడికి. ఆలుగడ్డ ఫ్రై ఇంట్లో ఏంటి వెజ్ తీసుకున్నాం మమ్మ. ఇంట్లో ఆలుగడ్డ చేస్తేనేమో తినము. ఇక్కడికి వచ్చి 400 రూపాయలు పెట్టి ఎయిర్పోర్ట్కి వచ్చి 400 పెట్టి తింటున్నాం. ఏం చేస్తాం? మళ్ళీ ఉప్పు కారం ఉండదు మమ్మ. సప్పగా ఇదనమాట. మమ్మ చెప్పమ్మా. ఇదేంటి మమ్మ? సాస్ కదా మమ్మ. సాస్ తెలుగులో ఏమంటారు మమ్మ? ఒరే నీ నాకు తెలియదు. ఏమంటారు? మనం ఆలోచిద్దాం. ఏమన్నా టమాటో చట్నీ. బాగానే చెప్తావరా విక్కీ. ఇడ్లీలో పక్కన వేసుకుని అల్లం చట్నీ, బర్గర్లో పక్కన వేసుకుని టమాటో చట్నీ. క్రేజీ క్రేజీ బ్యాప్ క్రేజీ. ఒకవేళ నాకు తెలిసి వీటికి ఏదో తెలుగులో ఏం పేరు లేదు. బికాస్ కెచప్ అనేది మన ఇండియన్ ఫుడ్ కాదు కాబట్టి ఇంగ్లీష్లోనే ఉంది. మీరైతే ఏం పేరు పెడతారు? నేనైతే టమాటో చట్నీ అంటున్నా. నేను అదే అనుకుంటున్నారా? కావాల్సిన వారు కమెంట్ చేయండి. సో దట్ మీకు కూడా పంపిస్తాం మేము. టమాటో చట్నీ ఫ్రీగా అయితే పంపడు. కేఎఫ్సీ తాత గడ్డి రూపుతాడు. రూపాయి ప్యాకెట్కి 10. ఆలుగడ్డ తింటున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకొని రైడ్ కంప్లీట్ చేస్తున్నాము. సో ఇంటికి వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు
సో ఏమంటావు వికీ? లెట్స్ గో ఫర్. ఎంత అవుతుంది? 12కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 4 o'clock. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి ఇంకో గంట. 4 గంటలకి వెళ్ళి ఏడకి పోయినాము. ఫస్ట్ మా ఇంటికి వెళ్ళి స్టార్ట్ అయినాం. నీలోపలికి ఎక్కడ పోయినాం. ఆడకెళ్ళి మధ్యలో ఇంకో దాబా దగ్గర పోయినాం. అది వీడియోలో చూపించలేదు అనుకుంటా, నాకు గుర్తులేవు. ఆ దాబా బంద్ ఉంది. దాని తర్వాత ఆడ తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్ పోయి ఏరో ప్లాజాలో అక్కడికి బ్రెడ్ ముక్క తినాల్సి వచ్చింది. ఆ బ్రెడ్ ముక్క ఏంటో వీడియోలో చూడబోతున్నారు అనమాట. బ్రెడ్ ముక్క విత్ టమాటా చట్నీ. ఆ టమాటా చట్నీ కావాలి. అక్కడికి మేము మా టమాటా చట్నీ గురించి మాట్లాడితే మా అయితే ఆయన ఫోన్ కూడా ఒక్క రాదు అయిపోయింది. మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. మళ్ళీ నా ఫోన్ తీసుకుని మళ్ళీ రీరికార్డ్ చేస్తున్నాం. ఇది దిస్ ఇస్ టేక్ 2 ఆఫ్ టమాటా చట్నీ. ఇప్పుడు చేసినవి అన్ని సింగిల్ టేక్ అనమాట. ఇది ఒక టేక్ 2 పడాల్సి వచ్చింది. సర్లే తప్పదు మా బ్రహ్మానందంగా అంత పెద్ద యాక్టర్. ఆయన ఒక్కొక్కసారి టేక్ 2 చేస్తాడు. అంతేగా, ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్. మనం ఎంత పొడిగాలో. సో ఇక్కడితో అయితే రైడ్ కంప్లీట్ అవుతుందా లేదా అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్కే. అయితే కంప్లీట్ చేద్దాం ముందుకెళ్ళి ఎక్కడికన్నా. లేదనుకో అట్లా తిరిగి అట్లా సన్ ఇట్లా రేజ్ అవ్వగానే గుడ్ మార్నింగ్ చెప్పేసి ఇంటికి పోతాం. అంతే. పెద్ద టైం ఏం లేదు. ఆల్రెడీ 4 అయింది. ఇంకో 2 గంటలే కదా. నేను ఇప్పుడు దాకా ఆల్రెడీ 4 గంటలు వేస్ట్ చేసినాము. ఇంకో 2 గంటలు చెప్పి మా వాడిని ఇక్కడ తిప్పేసి వాళ్ళ ఇంట్లో నేను మళ్ళీ ఎయిర్పోర్ట్ పోవాలా. చూద్దాం ఇంకా 1 hour ఏమవుతుందో లేదో చూద్దాము. టిల్ దెన్ స్టే ట్యూన్ టు ద వీడియో. సో గైస్ ఇదన్నమాట, ఇంటికి వచ్చేసాము. సో ఎలా ఉండే ఇది? అది నువ్వు అలా అనుకో, ఇలా ఉంటా. సరే ఫస్ట్ నేను చెప్పు, నా తర్వాత నాకు చెప్తా. దిస్ వాజ్ టమాటా పచ్చడి రైడ్. దట్స్ కరెక్ట్. అంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ థ్యాంక్ యూ నేను చెప్పలేను వికీ గారికి, బికాజ్ కొట్టుతాడు పక్క పడుతుంది. బట్ చాలా ఎంజాయ్ చేశాను. సో ఇట్లాంటి రైడ్స్ ఇంకా మనం చేయాలనుకుంటున్నాం. మీకు ఫస్ట్ షోట్ చేస్తాము. సో హౌ ఇస్ ద ఎండింగ్? మళ్ళీ ఒక రైడ్లా ఫస్ట్ పార్ట్ ఏముంటుంది తెలుసా? ప్లాన్ చేసుకుని పోయినాం అనుకోమన్నా, మనం అక్కడికే పోవాలనుకుంటాము. కానీ అన్ప్లాన్ రైడ్స్లో ఉండే ఒక ఫన్ ఉంటుంది చూడు. అసలు అక్కడ పోతాం, చాయ్ తాగాలనిపిస్తా చాయ్ తాగుతాం, బిర్యానీ తినాలనిపిస్తుందా బిర్యానీ తింటాం, రోటీ తినాలనిపిస్తుందా రోటీ తింటాం. లేదు అది ఇది కాదు, ఏదైనా పోయి ఏమైనా చేయాలనిపిస్తా చేస్తాం. ఎవ్రీథింగ్ ఇస్ అన్ప్లాన్. లైఫ్ కూడా అక్కడ అన్ప్లాన్గానే ఉంటేనే కొన్నిసార్లు మజా వస్తుంది. ఎంత ప్లాన్ చేసినా కూడా కొన్నిసార్లు మజా రాదు. ప్లాన్డ్ థింగ్స్ ఒకసారి వర్కౌట్ అవ్వాలని లేదు. సో అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ అది అన్ప్లాన్ ట్రై చేసినాం అనుకో, ఎట్లా అంటే రిఫ్రెష్మెంట్ ఉంటుంది. ఎప్పుడు కూడా మన ఎట్లాంటి సాఫ్ట్వేర్ వాళ్ళు లేకపోతే ఇంకేదైనా ఫీల్డ్లో ఉందని మార్నింగ్ 6 to 9 ఇట్లా ఉతుకుడే మన ఇంట్లో మన ఉడుస్తారు చూడ అట్లా బకెట్ ఇది పెట్టి మాప్ పెట్టి ఉతుకునైతే మనం ఉతుకుతారు. సో అప్పుడప్పుడు ఇట్లా చిన్న బ్రేక్ తీసుకొని అట్లా పోయి నేచర్లో ఇట్లా పోయి ఎక్స్ప్లోర్ చేస్తే మనం నచ్చింది చేసినాం అనుకో, అందులో వచ్చే సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఈ వీడియో ఏం చేసాము నేను ఏం చెప్తా అంటే, అప్పుడప్పుడు ఆ పబ్జీలో ఆడడమే కాకుండా బయటకు వచ్చి కొద్దిగా ఇట్లా రిఫ్రెష్ అయ్యి ఎంజాయ్ చేస్తే మంచిది, బాగుంటుంది. ఇందాకైతే అనుకున్నాము పక్కనకి చాయ్ తాగి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, బట్ మాకు దొరకలేదు. అట్లా ఇంటికి వచ్చామన్నమాట. సో విత్ సమ్ గుడ్ మెమరీస్ మధ్యలో మాట్లాడుకొని ఈ క్యాండిడేట్ని నేను ఫస్ట్ క్లాస్కి వెళ్ళి భరిస్తున్నా. ఫస్ట్ క్లాస్ నుంచి అనమాట. మీ స్కూల్ ఫ్రెండ్స్ ఎంతోమంది ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్స్ మీతో కాంటాక్ట్లో ఉన్నారో కమెంట్ చేయండి. ఎంతోమందితో ఇట్లా ఇంకా అయ్యో ఆల్మోస్ట్ 26 సో 26 years మాకు వచ్చిన యూఆర్ స్టిల్ హ్యావింగ్ ద సేమ్ బాండ్. అలానే ఎంతమందితో ఉన్నారు మా లెక్క. నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను తెలుసుకోవడానికి. కమెంట్ సెక్షన్ చదవడానికి ఎంతమంది ఇట్లుంటారో నేనైతే ఎక్కడ చూడలే. నా తెలిసిన సర్కిల్లో అది కూడా స్కూల్ ఫ్రెండ్స్తో ఇంకా కాంటాక్ట్లో ఉన్నారు. అట్లా ఎవరైనా ఉన్నారా మీలో? ఇంకా అట్లా
స్కూల్ ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా కాంటాక్ట్లో ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయండి షేర్ చేయండి, కమెంట్ చేయమని చెప్పండి. అలానే వీడియో మాత్రం పక్కా చూడండి, లాస్ట్ వరకు చూడండి. యూ విల్ బీ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఇన్ ద వీడియో. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం నా ఛానల్లో కూడా చూడండి కొంచెం. నా ఛానల్ పేరు హైయాన్ థ్రాటల్. అది ఎట్లా నా గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను. సో హైయాన్ థ్రాటల్ 46. నేను అదే చెప్పబోతున్నా, నెక్స్ట్ అదే చెప్పబోతున్నా. చెప్పినాలే నిమ్మకాయ. అరే వికీగాన్ ఛానల్ హైయాన్ థ్రాటల్ 46. కృష్ణ ఆడు చెప్తాను అన్నాడు, వాడికి ఛానల్ పేరు తెలుస్తలేదు. నేను హాఫ్ చెప్పిన తర్వాత అది ఇంకో కిక్ ఇస్తున్నాం అనుకున్నాను. ఏం చెప్పేది సార్? నేను మీకు లింక్ షేర్ చేస్తాను మా వికీగాంది. సో యూ విల్ లవ్ హిస్ రైట్స్ అండ్ ఆల్. ఎవ్రీ వీడియో చూడండి అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ బోత్ ఛానల్స్. సో విల్ బీ గివింగ్ యూ మోర్ కంటెంట్ ఇన్ ఫ్యూచర్. ఓకే, నా కంటెంట్ అయితే ఇప్పుడు మాట్లాడే దాన్ని బట్టి అర్థమై ఉంటుంది. ఈ వీడియోలో ఎక్కువ వీడియో కంటెంట్ ఉంటుంది అనమాట, చూడండి. అండ్ ఆల్సో I'll be tagging his టమాటా చట్నీ కలర్లో ఇంకో సింబల్ కూడా కనపడుతుంది, దాన్ని కూడా నొక్కితే బాగుంటుంది. ఇద్దరికి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, మోటివేషనల్గా ఉంటుంది. ఇంకా కొంచెం కంటెంట్ ఇవ్వడానికి మాకు కూడా బాగా ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట. So guys, this is how we enjoyed and yeah. So do like, comment, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అంతే, చాలా ఈజీగా ఇతను ఒక్కడమే పోయేది ఏం లేదు. and also hit the bell icon so that you'll be getting all the గంట ఉంటుంది చూడు, టంగ్ అని కొట్టాలి అనమాట. అదన్నమాట. టంగ్ టంగ్ వస్తుంది. then signing off. Jai Hind. Okay, Take care, ride safe and always wear a helmet. helmet.